లక్ష్మీ కటాక్షం కలగాలి అని చెప్పి కోరుకునేవారు మామూలుగా లక్ష్మీదేవిని పూజిస్తుంటామండి. కాకపోతే శివుడిని పూజ చేస్తే కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందండి. అందుకని శివాభిషేకం చేసేటప్పుడు ప్రధానంగా కూడా మణి సూక్తం, పురుష సూక్తం, శ్రీ సూక్తం అని చెప్పి పురోహితులు మన చేత శివుడికి అభిషేకం చేయిస్తుంటారండి చెప్పాలంటే. అందులో ఎవరైతే ప్రతి నిత్యము కూడా శివుడికి గంధము కలిపినటువంటి నీటితో అభిషేకం చేస్తూ వాళ్ళకి ఒకవేళ వీలైతే శ్రీ సూక్తం ఒకవేళ వాళ్ళు పఠించగలిగితే లేదా వినొచ్చు కూడానండి. శ్రీ సూక్తం పఠిస్తూ ఎవరైతే గంధం కలిపిన నీటితో శివుడికి అభిషేకం చేస్తారంటే శ్రీ సూక్తం ప్రారంభం దగ్గర నుంచి చివరి దాకా కూడా గంధం కలిపిన నీటితో అభిషేకం చేస్తూ ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందండి. మారేడు ఏదైతే మనం ఇందాక చెప్పిన బిల్వపత్రంలో లక్ష్మీదేవి నివసిస్తుందండి. అందుకని శివుణ్ణి ఎందుకు మారేడుతో పూజిస్తామంటే లక్ష్మీ కటాక్షం కోసం అండి. కాబట్టి ఈ విధంగా గంధంతో అభిషేకం చేసి మారేడు దళాలతో పూజించి శ్రీ సూక్త పారాయణం ఎవరైతే ప్రతి నిత్యం చేస్తారో, లేకపోతే ఈ రోజు నుంచి ప్రారంభం చేసి ప్రతి సోమవారం కానీ నిత్యం కానీ మహాశివరాత్రి కానీ చేస్తూ ఉంటే తప్పకుండా కూడా వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పవచ్చు.